మరొక వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం సాఫ్ట్‌వేర్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి నేర్చుకుందాం. మనకి చాలా మిత్స్ ఉన్నాయి. ఆ మిత్స్ యాక్చువల్‌గా అనుకుంటాం గానీ, అలా జరగవు. వేరే విధంగా జరుగుతాయి. రియాలిటీ ఒకలాగా ఉంటది. ఇంకా షేక్స్‌పియర్ చెప్పినట్టు ఇమాజినేషన్స్ ఆర్ బిగ్గర్ థాన్ ఫ్యాక్ట్స్ అన్నట్టు. అట్లాగే కొన్ని మిత్స్ ఇక్కడ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్‌లో ఉన్నాయన్నమాట. ఫస్ట్ మిత్ ఏంటనంటే టెస్టింగ్ ఈజ్ ఏ సింగిల్ ఫేస్ ఇన్ ఎస్‌డిఎల్‌సి అదొక మిత్ అన్నమాట. ఇంకొక మిత్ ఏంటంటే టెస్టింగ్ ఈజ్ ఈజీ అనుకుంటారు. ఇది కూడా మిత్తే. అలాగే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఈజ్ వర్త్ మోర్ థాన్ టెస్టింగ్ అది కూడా మిత్తే. కంప్లీట్ టెస్టింగ్ ఈజ్ ఈజీ అనుకుంటారు. అది కూడా ఒక మిత్తే. టెస్టింగ్ స్టార్ట్స్ ఆఫ్టర్ ప్రోగ్రామ్ డెవలప్‌మెంట్ అనుకుంటారు. అది కూడా ఒక మిత్తే. పర్పస్ ఆఫ్ ద టెస్టింగ్ ఈజ్ టు చెక్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద సాఫ్ట్‌వేర్. ఓన్లీ ఫంక్షనాలిటీని చెక్ చేయడానికే సాఫ్ట్‌వేర్ అని అనుకుంటా ఉంటారు. అది కూడా మిత్తే. లాస్ట్ మిత్ ఏంటంటే ఎనీవన్ కెన్ బి ఏ టెస్టర్ అనుకుంటారు. ఎవరైనా సరే ఈజీగా అయిపోవచ్చు టెస్టింగ్ ఫీల్డ్‌లోకి వచ్చేయొచ్చు అనుకుంటారు. ఇది కూడా మిత్తే. ఇవి ఆల్ ఆర్ మిత్స్. ఫ్యాక్ట్స్ ఏమేమి ఉన్నాయనేది వన్ బై వన్ నేర్చుకుందాం. ఫస్ట్ మిత్. మిత్ 1 టెస్టింగ్ ఈజ్ ఎ సింగిల్ ఫేస్ ఎస్‌డిఎల్‌సి. ఇప్పుడు ట్రూత్ ఏంటనేది మాట్లాడుకుందాం. ట్రూత్. మనకి ఎస్‌డిఎల్‌సి అని ఒకటుంది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. దాంట్లో రిక్వైర్మెంట్స్ ఫేస్ అని ఒకటుంటుంది. ఫస్ట్ రిక్వైర్మెంట్స్ తీసుకుంటారు. ఆ తర్వాత డిజైన్ చేస్తారు. ఆ తర్వాత కోడింగ్ చేస్తారు. అంటే ఇంప్లిమెంటేషను. ఆ తర్వాత టెస్టింగ్ చేస్తారు. ఆ తర్వాత డిప్లాయ్‌మెంట్ చేస్తారు. ఆ తర్వాత మెయింటెనెన్స్ చేస్తారు. లేకపోతే ఫిక్సింగ్ చేస్తూ ఉంటారు. బగ్స్ ఏదైనా వస్తే మెయింటెనెన్స్ చేస్తారు. ఇది సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ యొక్క ఫేసెస్. ఎస్‌డిఎల్‌సి ఫేసెస్ అనమాట. సో, టెస్టింగ్ అనేది జనరల్‌గా అట్‌లీస్ట్ అకాడమియాలో ఏమనుకుంటారంటే సింగిల్ ఫేస్ అని అనుకుంటూ ఉంటారు. అంటే రియాలిటీలోకి ఏమొస్తదనంటే జనరల్‌గా అందరూ ఏమనుకుంటారంటే ప్రోగ్రామ్ రాస్తాం. వన్స్ ప్రోగ్రామ్ రిటెన్ దెన్ మాడ్యూల్ ఈజ్ రెడీ. మాడ్యూల్ ఈజ్ రెడీ అనుకుంటా ఉంటారు. యాక్చువల్‌గా వాస్తవం ఇది. అంటే రెడీ అయితే ఇది కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా. టెస్టింగ్ కంప్లీట్ అయిపోయినట్టే అనుకుంటూ ఉంటారు. బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. ఇన్ రియాలిటీలోకి వచ్చేటప్పటికి మనకి ఎస్‌డిఎల్‌సిలో ఉన్న ఫేసెస్ ఏంటంటే రిక్వైర్మెంట్స్, డిజైన్, కోడింగు, టెస్టింగు, డిప్లాయ్‌మెంట్, మెయింటెనెన్స్ అని చెప్పుకున్నాం కదా! దీంట్లో రిక్వైర్మెంట్ స్టేజ్ నుంచే ఫ్రమ్ ద రిక్వైర్మెంట్ స్టేజ్ ఆన్వర్డ్స్ టెస్టింగ్ విల్ కమ్స్ ఇంటు ద పిక్చర్. టెస్టింగ్ విల్ యాక్ట్. ఓకే. సో, రిక్వైర్మెంట్స్ అనే కాదు డిజైను, కోడింగు, టెస్టింగ్ అన్నిటిలోనూ కూడా టెస్టింగ్ ప్యారలల్‌గా నడుస్తా ఉంటది. టెస్టింగ్ ప్యారలల్‌గా నడుస్తా ఉంటదనమాట. సో, టెస్టింగ్ ప్రతి స్టేజ్‌లోనూ టెస్టింగ్ నడుస్తూ ఉంటది. సో, ఇట్లాగా అయిపోయిన తర్వాత కూడా మెయింటెనెన్స్ చేసేటప్పుడు కూడా బగ్స్ అవన్నీ మళ్ళీ వెరిఫై చేసి, మళ్ళీ టెస్ట్ చేసి రన్ చేస్తా ఉంటామనమాట. పాత ఫైల్స్ పోతాయి. కొత్త ఫైల్స్ వస్తాయి. సో, ఇట్లాగా ప్రతి ప్రతి ఫేజ్‌లోని కూడా టెస్టింగ్ అనేది స్టార్ట్ అవుతది. సో, ఎర్లియర్‌గా మనం ఏమనుకునేవాళ్ళం అంటే టెస్టింగ్ ఈజ్ ఎ సింగిల్ ఫేజ్ ఇన్ ఎస్‌డిఎల్‌సి. అంటే ఒకేసారి ప్రోగ్రామ్ రాసి మాడ్యూల్ రెడీ అయిపోతే టెస్టింగ్ కంప్లీట్ అని అనుకునేవాళ్ళం. టెస్టింగ్ కంప్లీట్ అయిపోయినట్టు అని అనుకునేవాళ్ళం. కానీ ఇట్స్ నాట్ లైక్ దట్. హ్మ్. ప్రోగ్రాము రిక్వైర్మెంట్ స్టేజ్ నుంచే టెస్టింగ్ విల్ యాక్ట్ అనమాట. సో, టెస్టింగ్ విల్ యాక్ట్ అకార్డింగ్‌లీ. ఓకే. టెస్టింగ్ ఆల్సో అప్లైడ్ టు టెస్టింగ్ ఆల్సో అప్లైడ్ టు ఎనీ స్టేజ్. ఎనీ స్టేజ్ ఇన్ ఎస్‌డిఎల్‌సి. ఇది మెయిన్. సెకండ్ మిత్ ఏంటంటే టెస్టింగ్ ఈజ్ ఈజీ అనుకుంటారు అనుకున్నాం కదా! సెకండ్ మిత్. మిత్ 2 టెస్టింగ్ ఈజ్ ఈజీ. సో, టెస్టింగ్ ఈజ్ ఈజీ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇది పర్టిక్యులర్‌గా వన్స్ ఒకసారి చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత టెస్టింగ్ ఫీల్డ్‌లోకి వెళ్దాం అనుకుంటున్నటువంటి నోవైస్ ఇంజినీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెస్టింగ్ ఈజీ అనుకుంటూ ఉంటారు. ఎందుకనంటే దీనికి సంబంధించి కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్‌ని మనం ఉపయోగించుకొని ప్రాజెక్ట్‌ని ఎవాల్యుయేట్ చేసి వాలిడేట్ చేసేస్తే సరిపోతది. వెరిఫై చేస్తేని ఈజీగా చేసేయొచ్చు అనుకుంటూ ఉంటారు. సో, రియాలిటీలోకి వచ్చేటప్పటికి ఎంత మాన్యువల్ టూల్స్ ఉన్నా, ఎంత ఆటోమేటెడ్ టూల్స్ ఉన్నా కూడా అన్ని యాక్టివిటీస్‌ని అది పెర్ఫార్మ్ చేయడానికి ప్రస్తుతం ఉన్న కాలంలో కష్టం అనమాట. మాక్సిమం కొంత హెల్ప్ అయితే అయి ఉండొచ్చు కానీ, ఓన్లీ టూల్స్‌తోనే పనంతా నడిసిపోదు. దీనికి కావాల్సింది ఏంటనంటే ట్రూత్. ఏంటనంటే ప్రతి టెస్టర్‌కి కూడా ఒక ప్లానింగ్ కావాలి. అంటే టెస్ట్ ప్లాన్ అనేది ఒకటి కావాలి. అలాగే టెస్ట్ డెవలప్‌మెంట్ ఎట్లా చేస్తారు? టెస్ట్ డెవలప్‌మెంట్ ఎలా చేస్తారనేది కూడా అతనికి తెలియాలి. అలాగే
టెస్ట్ డిజైన్ ఎలా చేస్తారనేది కూడా వాళ్ళకి తెలియాలి. ఓకే. సో, ఇలాగా థింగ్స్ అన్నిట్ల మీద ఒక అండర్‌స్టాండింగ్ వస్తే గనక ఆ తర్వాత టెస్ట్ యాక్టివిటీస్‌ని పెర్ఫార్మ్ చేయొచ్చనమాట. టెస్టింగ్ యాక్టివిటీస్‌ని ఈజీగా పెర్ఫార్మ్ చేయొచ్చు. టెస్టర్‌కి ఒకవేళ వీట్లి మీద ఐడియా లేదనుకోండి, మనకి ప్రాబ్లమ్స్‌ని, ఎర్రర్స్‌ని ఐడెంటిఫై చేయడం అనేది కష్టమైపోద్దనమాట. అందుకని డెవలపర్స్ కన్నా కూడా టెస్టర్స్‌కి ఎక్కువ నాలెడ్జ్ గనుక ఉంటే, ఈ టెస్టింగ్ డెవలప్‌మెంట్‌ని, టెస్టింగ్ డిజైన్‌ని, టెస్ట్ ప్లాన్‌ని ఈజీగా క్యారీ ఫార్వర్డ్ చేయగలుగుతారు. వాళ్ళ జాబ్ ఈజీ అవుతదనమాట. ఓకే. ఒక్కొక్కసారి ఈ టెస్టర్స్ జాబు డెవలపర్స్ కన్నా చాలా హార్డ్ అయిపోతా ఉంటది. ఎందుకంటే ప్రాబ్లమ్ ఎక్కడుందో ఐడెంటిఫై అవ్వదు. సో, వాళ్ళకి ఉన్న నాలెడ్జ్ ప్రకారంగానే, వాళ్ళకున్న స్కిల్ సెట్ ప్రకారంగానే ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి కాబట్టి, టెస్టింగ్ జాబ్ అనేది స్కిల్ ఉన్న జాబు. అంటే అటు డెవలప్‌మెంట్ సైడ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తెలియాలి. అలాగే టెస్టింగ్ యాక్టివిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియాలి. అప్పుడు టెస్టింగ్‌ని కొంత ఈజీగా చేయగలుగుతాం. అదర్‌వైజ్ టెస్టింగ్ ఈజ్ ఈజీ అనేది ఒక మిత్. మిత్ 3 ఏంటంటే, సో, కంప్లీట్ టెస్టింగ్ అనేది చాలామంది ఈజీ అనుకుంటా ఉంటారు. సో, కంప్లీట్ టెస్టింగ్ అనేది పాసిబుల్ అనుకుంటా ఉంటారు. మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఆ ఎగ్జాంపుల్ ప్రకారంగా కంప్లీట్ టెస్టింగ్ గురించి మీకు ఒక ఐడియా వస్తది. సపోజ్ మనకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనే సబ్జెక్ట్‌లోని AND గేట్ల గురించి ఉంటది. AND గేట్‌లో ఏబీ ఇన్పుట్లు ఇస్తే అవుట్‌పుట్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి అనమాట. ఇప్పుడు దీనికి పాసిబుల్‌గా మనం ఎన్ని ఇన్పుట్లు ఇచ్చి టెస్ట్ చేయొచ్చు అవుట్‌పుట్లు అంటే 0, 0 ఇస్తే 0 ఇంటూ 0 0 అవుతది. అలాగే 0, 1 ఇచ్చినా 0 అవుతది. 1, 0 ఇచ్చినా 0 అవుతది. 1 ఇంటూ 0 0 కాబట్టి 1 ఇంటూ 1 ఇస్తే 1 వస్తది. సో, మనకి ఈ గేట్‌ని టెస్ట్ చేయాలంటే ప్రోగ్రామ్ రాస్తాము. ఇఫ్ ఏ గ్రేటర్ థాన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అయితే ఈజ్ ఈక్వల్స్ 1 అయితే ట్రూ అవుతుంది. ఎల్స్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆహ్, ఎల్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఎల్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది అని చెప్పేసి ఒక కండిషన్ రాసామనుకోండి. అప్పుడు మనం ఈ ఇన్పుట్లన్నీ వెరిఫై చేస్తే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 0 0 1 1 0 1 1 అన్నీ వెరిఫై చేసి అవుట్పుట్లు చెక్ చేసామనుకోండి, దాన్ని ఎగ్జాస్టివ్ టెస్టింగ్ అంటారు. ఎగ్జాస్టివ్ టెస్టింగ్ అంటే ఏంటంటే మ్యాక్సిమం అన్ని పాసిబుల్ కాంబినేషన్స్‌ని ఇచ్చి ఇన్పుట్ల కింద అవుట్పుట్ వెరిఫై చేయడం అనమాట. అలాగే ఒక సాఫ్ట్‌వేర్ ఏదైనా ఉందనుకోండి, ఆ సాఫ్ట్‌వేర్‌కి అన్ని ఇన్పుట్లు ఇచ్చేస్తే మ్యాక్సిమం అన్ని ఇన్పుట్లు ఇచ్చేస్తే మనకొచ్చే అన్ని అవుట్పుట్లని మనం వెరిఫై చేస్తే దాన్ని ఎగ్జాస్టివ్ టెస్టింగ్ అంటారనమాట. కానీ ఒక్కొక్కసారి ఇలాగా అన్ని ఇన్పుట్లు ఇవ్వాలనుకుంటున్నప్పుడు ఒక్కొక్కసారి అది సింపుల్ ప్రోగ్రామ్ అయినా సరే లూప్స్, ఇండెఫినిట్ లూప్స్ ఏదైనా ఉంటే కనుక అలా తిరుగుతానే ఉంటాయి. అవుట్పుట్లు మ్యాక్సిమం కవర్ అవ్వవనమాట. సో, ఒక్కొక్కసారి ఇయర్స్ కూడా పట్టేయచ్చు. అందుకని ఎగ్జాస్టివ్ టెస్టింగ్‌లోకెళ్ళిన తర్వాత అన్ని ఇన్పుట్‌లు వెరిఫై చేయడం అనేది కుదరదు. అందుకని ఏం చేస్తారంటే కొన్ని సెలెక్టెడ్ ఇన్పుట్‌లని చెక్ చేసుకుంటారు. ఆ సెలెక్టెడ్ ఇన్పుట్‌లని ఇచ్చి అవుట్పుట్లు వెరిఫై చేసి ఆ టెస్టింగ్ మాడ్యూల్ కరెక్ట్‌గా పనిచేస్తుందో లేదో అబ్జర్వ్ చేస్తారనమాట. సో, దాన్ని ఎఫెక్టివ్ టెస్టింగ్ అంటారు. సో, ఈ సాఫ్ట్‌వేర్‌కి సేమ్ అదే సాఫ్ట్‌వేర్‌కి కొన్ని ఇన్పుట్లు ఇస్తారు. అప్పుడు అవుట్పుట్లు వెరిఫై చేస్తారు. దాన్ని బట్టి మనకి ఒక ఐడియా వస్తదనమాట. ఈ మాడ్యూల్ పనిచేస్తుందని. అదే ఈ ఎగ్జాంపుల్‌లో 1, 1 ఇస్తే గనుక అవుట్పుట్ 1 వస్తే అది ఈ గేట్ కరెక్ట్‌గా ఉన్నట్టు. రిమైనింగ్ కేసులో అన్నిట్లోని 0 వచ్చింది కాబట్టి మనకి మేజర్ కేసు, ఇంపార్టెంట్ కేసు 1, 1 ఇస్తే 1 రావాలి. అదే మెయిన్ ఫంక్షనాలిటీ కాబట్టి ఎఫెక్టివ్‌గా ఈ ఒక్క ఇన్పుట్‌ని చెక్ చేసి గేట్‌ని బావుందని ఈజీగా చెప్పేయొచ్చనమాట. సో, ఆ విధంగా మనం ఎఫెక్టివ్ టెస్టింగ్‌ని యూజ్ చేస్తాం. రాదర్ దాన్ ది ఎగ్జాస్టివ్ టెస్టింగ్. బట్ ఎనీవే రియాలిటీలోకొచ్చేటప్పటికి అన్ని పాసిబుల్ కాంబినేషన్స్‌ని చెక్ చేయడం కుదరదు. అంటే కంప్లీట్ టెస్టింగ్‌ని చేయడం అనేది కుదరదు. ఓకే. సో, ఇది ట్రూతు. మిత్ ఏంటంటే కంప్లీట్ టెస్టింగ్ కుదురుద్దని అంటారు. నెక్స్ట్ మిత్. మిత్ 4 టెస్టింగ్ ప్రోగ్రామ్ డెవలప్‌మెంట్ అయిన తర్వాతే టెస్ట్ స్టార్ట్ అవుతుందని అంటా ఉంటారు. యాక్చువల్‌గా ఇన్‌ఫాక్ట్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఇక్కడ ఫేసెస్ మాట్లాడుకున్నాం. రిక్వైర్మెంట్స్, డిజైన్, కోడింగు, టెస్టింగు అండ్ డిప్లాయ్‌మెంట్, మెయింటెనెన్స్ ఫేసెస్ మాట్లాడుకున్నాం ఎస్‌డిఎల్‌సిలో. సో, ఈ ఫేసెస్‌లో ప్రతి ఫేజ్‌లోని యాక్చువల్‌గా టెస్టింగ్ స్టార్ట్ అవుద్దనమాట. ఇది ట్రూత్. సో, ప్రోగ్రామ్ అంటే ఫస్ట్ స్పెసిఫికేషన్స్ తీసుకుంటాం. అంటే రిక్వైర్మెంట్స్‌ని తీసుకుంటాం. రిక్వైర్మెంట్స్ తీసుకున్న తర్వాత డిజైన్ చేస్తాము. డిజైన్ చేసిన తర్వాత కోడింగ్ చేసేస్తాము.
కోడింగ్ చేసిన తర్వాత టెస్టింగ్ జనరల్‌గా జరుగుద్ది. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ 2 ఈ 2 అవసరం లేదు. కోడింగ్ జరిగిన తర్వాత టెస్టింగ్ జరుగుద్దని అనుకుంటా ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. టెస్టింగ్ విల్ యాక్ట్ ఇన్ ఆల్ ఫేసెస్ ఆఫ్ ఎస్‌డిఎల్‌సి. ఓకే. సో, టెస్టింగ్ ఈ ఈ ఫోర్త్ స్టేజ్‌లో టెస్టింగ్ వచ్చేటప్పటికి ఇన్ దిస్ టెస్టింగ్ పార్ట్ ఇన్ ఎస్‌డిఎల్‌సి ఎట్ ద దట్ ఈస్ ఎట్ ద కోడింగ్ లెవెల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ఈస్ గోయింగ్ టు బి పాస్డ్. ఓకే. అదొకటే ప్రోగ్రామ్ డెవలప్‌మెంట్‌కి ఉపయోగపడుతుందనమాట. ఇది ట్రూత్. అంతే. నెక్స్ట్ మిత్. మిత్ 5 ద పర్పస్ ఆఫ్ టెస్టింగ్ ఈజ్ టు చెక్ ది ఫంక్షనాలిటీ ఆఫ్ ద సాఫ్ట్‌వేర్. సో, మెయిన్ టెస్టింగ్ ఎందుకు చేస్తారు అంటే ఒక ఇంప్రూవ్స్ ద క్వాలిటీ రైట్? క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికే మనం టెస్ట్ చేస్తాం. ఇంప్రూవ్స్ క్వాలిటీ. మెయిన్ ఉద్దేశ్యం అది. టెస్టింగ్ చేసేది ఎందుకు అనంటే క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి. ఇప్పుడు క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్ అనేది ఓన్లీ ఫంక్షనాలిటీ వల్ల వచ్చేస్తుందా? సో, ఓన్లీ ఫంక్షనాలిటీ చెకింగ్ ఈజ్ నాట్ సఫిషియంట్ టు గెట్ క్వాలిటీ. ఓకే. దేర్ ఆర్ ఇది క్వాలిటీ రావడానికి ఓన్లీ ఫంక్షనాలిటీ చెకింగ్ ఒకటే సరిపోదు. దేర్ ఆర్ డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. లైక్ కంప్లెయింట్స్, మాడ్యులారిటీ, ఇన్‌కన్సిస్టెన్సీస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. వీట్లి వల్ల మనకి ప్రాబ్లమ్స్ రావచ్చు. అందువల్ల అవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాతే పర్ఫెక్ట్‌గా ఉన్నట్టుగా ఫీల్ అవుతాం. అంటే ఫంక్షనాలిటీ చెక్ చేసేస్తే ఆన్సర్ కరెక్ట్‌గా ఉన్నట్టు కాదు. అంటే సింపుల్‌గా ఎగ్జాంపుల్‌లో మనం అదే AND గేట్ తీసుకుంటే ఇక్కడ 1 ఇవ్వాలి, ఇక్కడ 1 ఇవ్వాలి. అవుట్‌పుట్ 1 వస్తది. కానీ ఈ 1 బదులు మనం ఏం కనెక్షన్ ఇవ్వలేదు. సో, ఈ అవుట్‌పుట్ 0 వచ్చింది. కానీ 0 వస్తే ఇది ఫంక్షనాలిటీ తప్పు ఉన్నట్టు లెక్క. ఒకవేళ ఇక్కడ పొరపాటున ఏదో షార్ట్ అయిపోయి ఇక్కడ 1 వచ్చిందనుకోండి. ఇక్కడ అవుట్‌పుట్ 1 వచ్చిందనుకున్నాం. సో, ఇక్కడ ఇన్‌కన్సిస్టెన్సీ ఉంది. మనకు తెలియలేదు. ఓకే. సో, ఇట్లాగే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని ఐడెంటిఫై చేసుకోవాలి. అప్పుడే ఫంక్షనాలిటీ అప్పుడే మనకు టెస్టింగ్ కరెక్ట్‌గా కంప్లీట్ అయినట్టన్నమాట. సో, ఇలాంటి వాటిల వల్ల కూడా మనకు టెస్టింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇదొక మిత్. సో, ఫంక్షనాలిటీ చెక్ చేసేస్తే పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు కాదు. సో, ఎనీవన్ కెన్ బి ఎ టెస్టర్. అనుకుంటూ ఉంటారు. ఇదొక బిగ్ మిత్. సో, సింపుల్‌గా సాఫ్ట్‌వేర్ టూల్స్‌ని యూజ్ చేసేసి ఆహ్, టెస్టింగ్ కంప్లీట్ చేసేసుకోవచ్చు. టెస్టర్ అయిపోవచ్చు అనుకుంటూ ఉంటారు. బట్ ఏ టెస్టర్ నీడ్స్ ట్రూత్. ఏ టెస్టర్ నీడ్స్ వేరియస్ ఫేసెస్ ఆఫ్ లైఫ్ సైకిల్స్. సో, లైఫ్ సైకిల్స్ అంటే 2 ఉంటాయి. ఒకటి ఎస్‌డిఎల్‌సి అని, ఇంకొకటి ఎస్‌టిఎల్‌సి అని సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్. వీట్లి మీద ఒక ఐడియా ఉండాలి. అలాగే రెండో పాయింట్ ఏంటనంటే టెస్ట్ కేసెస్ డిజైన్ తెలియాలి. టెస్ట్ కేసెస్ ఎలా డిజైన్ చేయాలి? టెస్ట్ కేసెస్ డిజైన్ అండ్ యాక్టివిటీస్ తెలియాలి. టెస్ట్ యాక్టివిటీస్ తెలియాలి. వీటి మీద కొంచెం ఐడియా ఉండాలి. అలాగే మూడోది టూల్స్ మీద ఐడియా ఉండాలి. టూల్స్ గ్రిప్ ఉండాలి. సో, ఈ 3 ఉంటే కనుక టెస్టర్ అవ్వడానికి కొంత అవకాశం ఉన్నట్టనమాట. ఓన్లీ టూల్స్ యూజ్ చేసేస్తే కంప్లీట్ అవ్వదు. సో, ఇవి మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ వెరీ మచ్.